ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీల జట్టు టీ బ్రేక్ సమయానికి 6.4 ఓవర్లకు 1 వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ర్యాన్ రికెల్టన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టోనీ డిజోర్జీ పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేశారు. మహ్మద్ సిరాజ్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 62.2 ఓవర్లలో 189 పరుగులు చేయగలిగింది. దీంతో కేవలం 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 39 టాప్ స్కోరర్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ బ్యాటింగ్లో విఫలమయ్యారు. ఆట మధ్యలో మెడ కండరాలు పట్టేయడంతో శుభ్మన్ గిల్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మన్ 4, మార్కో జాన్సన్ 3, కేశవ్ మహారాజ్, కోర్బిన్ బోస్ తలో వికెట్ తీసుకున్నారు.